రాయలసీమ స్టైల్లో మెంతికూర పప్పు తయారీ విధానం చూద్దాం. మెంతికూర పప్పుకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, 1 కట్ట మెంతికూర, రెండు టమోటాలు, 1 ఎర్రగడ్డ, కొద్దిగా చింతపండు, కొద్దిగా తెల్లగడ్డ, తిరువాతకు ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఎర్రగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో మనం తీసుకున్న 1 కప్పు కందిబడలు వేసుకోవాలి. వాటిని 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఒక 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. 3 కప్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఆ బేడల్లోకి తరిగి పెట్టుకున్న టమాటో, ఎర్రగడ్డ, చింతపండు, తెల్లగడ్డ వేసుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకు మెంతికూర అది కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 10-15 వరకు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర. పప్పు మనం కుక్కర్లో పెట్టినప్పుడు పొంగుతుంది కదా, అట్లా పొంగకుండా ఉండడం కోసము ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఒక 6 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చాయంటే పప్పు ఉడికిపోతుంది అన్నమాట బాగా. ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి 6 విజిల్స్ ఖచ్చితంగా పడుతుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు కొత్త
కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలైతే అసలు ఏ వంటలు రావట్లే వాళ్ళకి. చూసి తప్పకుండా ట్రై చేయండి. విజిల్ చేసింది కదా, ఇప్పుడు ఆ ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసి బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఆ నీళ్ళంతా సపరేట్ చేసుకునేసి దాన్ని పప్పు గుత్తితో పాముకోవాలన్నమాట. ఆ నీళ్ళని సపరేట్గా చేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. బాగా మెత్తగా ఎనిగిపోయేలాగా పాముకోవాలి. చూసారు కదా, పప్పు బాగా ఉడికిపోయింది. అవంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇది చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని తరువాతకి కావాల్సినంత నూనె ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. పప్పు టేస్టీగా ఉండాలంటే ఒక 4 స్పూన్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇందులో పప్పు కూడా ఎక్కువగానే అనిపిస్తుంది కదా. నేను తీసుకున్న పప్పుకు ఒక 4-5 స్పూన్స్ వరకు అవుతుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటచిట అన్న తర్వాత మనం ముందు తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ఉంది కదా, అది వేసుకొని బాగా వేయించుకోవాలి. ఏ కూరలకైనా ఎర్రగడ్డ బాగా దూరగా ఎగితే టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కరివేపాకు, తరువాతకు ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ బాగా వేగితేనే పప్పుకు టేస్ట్ వస్తుందన్నమాట. ఎర్రగడ్డ తొందరగా వేగాలంటే కొంచెం దానిపైన ఉప్పు వేసుకున్నామంటే తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, బాగా వేగుతుంది తొందరగా. లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతాకు ప్లేస్లో పాలాకు ఏ కూరైనా వేసుకొని చేసుకోవచ్చు. దానిపైన కొద్దిగా ఇంగువ చల్లుకోవాలన్నమాట. ఇంగు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. మరి ఇంగు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో మనం ఎనిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఆ ఆయిల్లో బాగా ఉడికితే ఆ ఎర్రగడ్డ అంతా నీట్గా మిక్స్ అయిపోయి బాగా ఉడకాలన్నమాట దాంట్లో. బుడగలు వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం దాంట్లో ఉప్పు వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. పప్పుకు సరిపడా, టేస్ట్కి సరిపోయేంత. బాగా ఉడకాలన్నమాట. బాగా ఉడికితే అది ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉంది, బాగా వచ్చిందా లేదా అనేది కామెంట్స్లో పెట్టండి. చూడు బాగా ఉడుకుతూ ఉంది కదా.
దానిపైన మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర చల్లుకోవాలన్నమాట. ఉడికిపోయింది పప్పు, నీట్గా బాగా ఉడికింది. అయిపోయింది కదా, రాయలసీమ స్టైల్ మెంతికూర పప్పు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.